ఆ ఊర్లో ఒక గెలుపు గుర్రం ఉంది. ఆ గెలుపు గుర్రం ఎప్పుడు పోటీలో నిలబడినా సరే ఖచ్చితంగా గెలుస్తుంది. అది చూసినటువంటి కొంతమందికి అస్సలు ఆ గుర్రం అంటే గిట్టేది కానే కాదు. ఆ గుర్రం పోటీలో నిలబడిందంటే వీళ్ళకి ఎంత బాధో ఎంత అసూయో. ఎందుకయ్యా అంటే అది ఖచ్చితంగా గెలుస్తుంది, గెలుపును బట్టి పేరు పొందుకుంటుంది, గుర్తింపు పొందుకుంటుంది. కాబట్టి వారిలో ఇద్దరు పని కట్టుకుని ఒక ప్లాన్ వేశారు. ఏమిటంటే ఎలాగైనా సరే ఆ గుర్రాన్ని చంపేసేయాలి, ఆ గుర్రాన్ని సమాధి చేసేసేయాలి, అది కనిపించకుండా చేయాలి అని చెప్పి వాళ్ళు ఒక పన్నాగం పన్నాడు. ఏం చేశారో తెలుసా? కట్టబడి ఉన్న గుర్రాన్ని ఎవరికీ కనిపించకుండా అడవిలోకి తీసుకెళ్లిపోయి ఆ గుర్రాన్ని పాతి పెట్టాలని పెద్ద గొయ్యి తీసేశారు. ప్రమాంతంగా పాపం ఆ గుర్రాన్ని ఆ గోతులో తోసేశారు. ఆ గోతులో తోసేసి వీళ్ళు పార తీసుకొని మట్టంతా ఆ గుర్రం మీద వేసేస్తా ఉన్నారు. రాత్రి కదా, చీకటిగా ఉంది కదా, మట్టంతా వేసేస్తా ఉంటే ఆ గెలుపు గుర్రం తనకి గెలవడమే తెలుసు. ఏం చేసింది తెలుసా? తన మీద మట్టి వేస్తుంటే ఆ మట్టి పడుతున్నప్పుడు ఇలా అనేది, ఆ మట్టి ఏమేది చెప్పండి, కిందకి జారేది. తన కాళ్ళ కిందకు మట్టిని వేసుకుంటూ ఒక్కొక్క అడుగు వాళ్ళు పారతో మట్టేయడం, దులుపుకోవడం, పారతో మట్టేయడం, దులుపుకోవడం. ఆఖరికి ఏమైంది తెలుసా? వాళ్ళు మొత్తం మట్టంతా కూడా ఆ గోతులకేసి అమ్మాయ చచ్చింది దెబ్బతో అని చెప్పి చూస్తే చక్కగా బయటకు వచ్చి చూస్తా ఉంది వీళ్ళని. పిచ్చోళ్ళారా, నన్ను కప్పెట్టాలని ఏ మట్టి అయితే మీరు నా మీద వేశారో దాన్నే ఆధారం చేసుకుని నేను పైకి వచ్చేసా. అర్థమవుతుందా? గెలుపు గుర్రాలు అంత సులభంగా సమాధి కావడం సాధ్యము కాదు. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఆ గుర్రం గుంట్లో పడింది కదా, అది బయటికి రావడానికి ఆధారపడింది ఏంటో చెప్పండి. వారు కప్పెట్టినా మటే. నిన్ను కప్పెట్టాలని ఎవరెవరు ఏ నిందలు వేస్తున్నారో ఆ నిందలని నా దేవుడు ఆశీర్వాదంగా మార్చి నిన్ను ఉన్నత స్థితికి తీసుకొస్తాడు. బాధించే వాళ్ళు ఉంటారో, నీతో వాదించే వాళ్ళు ఉంటారో, విసిగించే వాళ్ళు ఉంటారు, వేధించే వాళ్ళు ఉంటారు. వినో, వాళ్ళ విసిగించేటటువంటి విషయాలను, బాధించేటటువంటి మాటలను నువ్వు ఒకవేళ మనసులోకి తీసుకొని కృంగిపోయి, కృషించిపోయి, కుప్పకూలిపోతే వాళ్ళు సంబరం చేసుకుంటారు. చేయాల్సిందేంటి తెలుసా? చెప్పండి, ఏం చేయాలో? దులుపుకోవాలి, దూసుకుపోవాలి. దేవుని కొరకు ధైర్యంగానే ప్రతి దానిని, ప్రతి వ్యక్తిని ఎదుర్కో.